గురి లేని వేళలో నా గమ్యమై, దరి లేని దారిలో నా దీపమై, నా చింతలన్నీ నీవే తీర్చావు. నే కోరిన రేవుకు నన్ను చేర్చావు. గురిలేని వేళలో నా గమ్యమై, దరిలేని దారిలో నా దీపమై, నా చింతలన్నీయు నీవే తీర్చావే. నే కోరిన రేవుకు నన్ను చేర్చావే. గురిలేని వేళలో నా గమ్యమై, దరిలేని దారిలో నా దీపమై, నా చింతలన్నీయు నీవే తీర్చావే. నే కోరిన రేవుకు నన్ను చేర్చావే. నన్ను కోరుకున్న నా పరమ తండ్రివి, నన్ను విడువనన్న నా మంచి కాపరి. నన్ను కోరుకున్న నా పరమ తండ్రివి, నన్ను విడువనన్న నా మంచి కాపరి. నీవే నా గురి, నాకున్న ఊపిరి, నీవే నా ప్రాణం యేసయ్యా. ప్రేమకే ప్రతిరూపము, నీవే నా ప్రాణము. ప్రేమకే ప్రతిరూపము, నీవే నా ప్రాణము. నీ ప్రేమే శాశ్వతం, నీ మాటే అమృతం. నీ ప్రేమే శాశ్వతం, నీ మాటే అమృతం. నా జీవితం నీకంకితం, నా ప్రియ యేసయ్యా. ప్రేమకై ప్రతిరూపము, నీవే నా ప్రాణము. ప్రేమకే ప్రతిరూపము, నీవే నా ప్రాణము. మరి నీ సంగతి ఏమిటి? ఈరోజు మన పరిచర్య ఎంతగా వర్ధిల్లుతూ ఉందంటే, ఎవరైతే క్రీస్తు ప్రేమను గుర్తించారో ఆ ప్రేమను పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రండి ప్రియ సహోదరి సహోదరులు, మనం అందరం కలిసి సువార్తను లక్షల మందికి అందించే ప్రయత్నం చేద్దాం. మీరున్న చోటే ప్రభు యొక్క ప్రేమను క్రియల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. కల్వరీ టెంపుల్ సంఘానికి మీరు వస్తున్నప్పుడు వాక్యానుసారంగా దేవునికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. విశ్వాసాన్ని పెంపొందించుకుందాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అది అనారోగ్యం కావచ్చు, గర్భఫలం లేనటువంటి స్థితి కావచ్చు, పాపిష్టి అలవాటులు కావచ్చు, వీటన్నిటినీ కూడా జయించే ప్రయత్నం చేద్దాం. జయింప చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హైదరాబాదులో ఉన్న కల్వరీ టెంపుల్ సంగమా, ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు కల్వరి స్వరం ద్వారా కొన్ని లక్షల మందికి సువార్తను దానం చేయాలని ఆశపడే వారికి ప్రత్యేకంగా కల్వరి స్వరం స్పాన్సర్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్పాన్సర్స్ మీట్లో మీరు పాల్పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రాబోయే 13వ తారీఖున ఉదయం 11 గంటలకు గుంతకల్లులో, అలాగే సాయంత్రం 5 గంటలకు కర్నూల్లో ప్రత్యేక ప్రార్థనా సదస్సు ఏర్పాటు చేస్తున్నాను. నేను వస్తున్నాను,
నేను వచ్చి మీకోసం ప్రార్థన చేయటమే కాకుండా శ్రేష్టమైన సందేశాన్ని అందించి మీతో పాటు కొంత సమయం గడపాలని ఆశపడుతున్నాను. ఎంతో కాలంగా మీ ప్రాంతానికి రావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ సమయంలో మీ మధ్యకు వస్తున్న ఈ సమయంలో అటు గుంతకల్ మన కల్వరి టెంపుల్ సభ్యులు, కర్నూలు మన కల్వరి టెంపుల్ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. 13వ తారీఖు మధ్యాహ్నం లేదా ఉదయం 11 గంటలకు, సాయంత్రం ఉదయం 11 గంటలకు గుంతకల్లు, సాయంత్రం 5 గంటలకు కర్నూలులో జరిగే ప్రత్యేక ప్రార్థనా సదస్సులో పాల్పంచుకోండి. అదే సమయంలో కల్వరి స్వరం ద్వారా కొన్ని లక్షల మందికి సువార్తను దానం చేయాలి ఆశపడేటటువంటి వారు కూడా పాల్పంచుకొని ఈ ప్రత్యేక సదస్సులో దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.